వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారండి ఒక ఫేమస్ డాక్టర్, ఫంక్షనల్ రీహాబిలిటేషన్ సెంటర్ స్పెషలిస్ట్ అండి. ఆయన మరెవరో కాదు, డాక్టర్ పిఎస్ సాగర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భారతదేశానికి వెన్నెముక్క అంటే రైతు అంటారు. అలాగే మన బాడీకి వెన్నెముక్క చాలా ఇంపార్టెంట్. అలాంటి వెన్నెముక్కకి ఎందుకు ప్రాబ్లం వచ్చేస్తుంది? ఎస్, చాలా మంచి ప్రశ్న. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ టైంలో 80% జనాలు వెన్నుపూస సంబంధించిన ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడతారు. సో ముఖ్యంగా చూసుకుంటే మనం చూడొచ్చు, చిన్నపిల్లలు ఎలా పడితే అలా ఫ్లెక్సిబుల్గా ఆడుతూ ఉంటారు, వాళ్ళకి ఏం కాదు. కానీ ఒక సర్టన్ ఏజ్ వచ్చాక మనం అలాంటివి ఏవి చేసినా వెన్నుపూస ఫాస్ట్గా డ్యామేజ్ అవుతుంది. అంటే ఇక్కడ చూసుకుంటే ఏజింగ్ ప్రాసెస్ అనేది అయితే ఉందో, అంటే శరీరం స్లోగా కుక్ అవుతున్నట్టు మనం చూసుకుంటే బాల్యం నుంచి ఏజ్ మనకు పూర్తిగా లాస్ట్ స్టేజ్ వరకు చూసుకుంటే మనిషిగా లోపల స్లో కుకింగ్, స్లో ఆక్సిడేషన్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఇన్ బిట్వీన్ మనకి ఏమైనా అనారోగ్యాలు వచ్చాయి, లేదా మన జీవన శైలి, ఆహారము, వీటిలో ఎక్కువగా టాక్సిన్స్ తీసుకుంటున్నాం. ఎక్కువగా టాక్సిన్ ఇప్పుడు మనం చూసుకుంటే అందరికి అలవాటు పడ్డారు కదా, జంక్ ఫుడ్, ఫాస్ట్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ లెవెల్స్. సో ఇప్పుడు ఇది 50s, 60s, 70s, 80sలో రావాల్సిన ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఏజ్లో కూడా వచ్చేస్తున్నాయి. అసలు ఈ స్పైన్ డిజార్డర్ అదే ప్రాబ్లమ్స్ అన్నవి పుట్టిన బేబీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందా, లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లల వయసు నుంచే స్టార్ట్ అవుతుందా? ఇప్పుడు వచ్చేస్తున్నాయి, మా చిన్నపిల్లలకు కూడా వచ్చేస్తున్నాయి. పుట్టినప్పుడు కాదులే కానీ, అంటే పుట్టినప్పుడు అంటే అది జెనెటిక్గానే సమస్యలు ఉన్నట్టు. జెనెటిక్ సమస్యలు చాలా రేర్ గా ఉంటాయి. అది మనం కంప్లీట్ డిఫరెంట్ టాపిక్ చేయాలి. వెన్నపూస వంకరగా ఉంది అంటుంటారు. yes, అంటే స్కోలియోసిస్ అంటాము. అంటే అదే వాళ్ళు జెనెటిక్ గానే డిఫెక్టివ్ గా పుడతారు. వాళ్ళకి కూడా కొన్ని కండిషన్స్ కి మనం వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. బట్ మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, అసలు ఎందుకు వెన్నుపూస సమస్యలు వస్తున్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే పిల్లల వెన్నుపూసని మనం పచ్చి కొమ్మగా అనుకుంటే, పెద్దవాళ్ళ వెన్నుపూస ఏదైతే ఉందో ఎండు కొమ్మ లాంటిది. పచ్చి కొమ్మ మనం కొంతవరకు ఉంచవచ్చు, బట్ అదే ఎండు కొమ్మకి అలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉండదు, కొంచెం ఎక్కువైనా కూడా విరిగిపోతూ ఉంటుంది. సో అలా చాలా మందికి ఇన్ బిట్వీన్ ఏజ్ లో కూడా, మనం చెప్పాలంటే 20s, 30s, 40sలో కూడా చాలా మందికి తీవ్రమైన వెన్నుపూస సమస్యలు వచ్చేస్తూ ఉన్నాయి. సో వెన్నుపూస మనం చూసుకుంటే నెక్ నుంచి లోవర్ బ్యాక్ వరకు చూసుకుంటే మల్టిపుల్ డిస్క్లు ఉంటాయి. సో ఆ డిస్క్లు, ఎముకలు అన్నిట్లో ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది మనకి. ముందరికి వంచిన చేసిన ఈ ఫ్లెక్సిబిలిటీ మనకి ఇస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మన జీర్ణకోశం ఉంది, ముందర ఏముంది, జీర్ణకోశం. ఆల్మోస్ట్ మన అందరికి తెలిసిందే 80% డిసీజెస్ అన్ని జీర్ణకోశం నుంచి ఉత్పన్నం అవుతాయి. అంటే వాట్ యు ఈట్, వాట్ యు గెట్. మనం రాంగ్ ఫుడ్స్, రాంగ్ లైఫ్ స్టైల్ ఇవన్నీ ఉంటే ఏమవుతుంది, గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. మంచి బ్యాక్టీరియా తగ్గిపోతుంది, చెడు బ్యాక్టీరియా పెరిగిపోతుంది, వ్యర్థాలు, కాలుష్యం పెరిగిపోతుంది. వాటి నుంచి ఏమవుతుంది, విషవాయువులు తయారవుతాయి. దాన్ని మనం ఇన్ఫ్లమేషన్స్ అంటాం. సో అవి ఏం చేస్తాయి, ఒక రకంగా మన ఆర్గన్స్ని కానీ, మన వెన్నుపూసని కానీ, మన బ్రెయిన్ వరకు కూడా కంటిన్యూగా ఆ ఇన్ఫ్లమేషన్కి డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది, డీజనరేషన్స్ అవుతూ ఉంటాయి. సో మెల్లిమెల్లిగా డిస్క్లు అరిగిపోవడము, అక్కడ ఉన్న ఎముకలు అరిగిపోవడము, మెల్లిమెల్లిగా డిస్క్ ప్రొలాప్స్ అయిపోవడము, అండ్ మన బ్రెయిన్ నుంచి సిరీస్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా వెన్నుపూస నుంచి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు చేతికి సంబంధించిన నరాలు, తలకు సంబంధించిన నరాలని ఇక్కడ ఉన్నాయి నెక్ దగ్గర. అలాగే మనం మధ్యలో ఉన్న వెన్నుపూసలో చూసుకుంటే మన అవయవాల కన్నా కీలకమైన కనెక్షన్ డార్సల్ రీజన్ అంటాం. లంబార్ రీజన్లో ఏంటంటే బ్లాడర్, కాళ్ళకు సంబంధించిన నరాలన్నీ కూడా ఉంటాయి. సో ఇప్పుడు అవి ఏమవుతాయి, ఆ డిస్క్ ప్రొలాప్స్ అవ్వడం వల్ల చేతి నరాలు, తల నరాలు ప్రెస్ అయింది అనుకోండి, ఏమవుతుంది, తల తిరిగి పడిపోవడము, సడన్గా బ్లాక్అవుట్స్ రావడము, అండ్ మెల్లిమెల్లిగా చేతి నరాలు బాగా డ్యామేజ్ అవుతా ఉన్నాయి అనుకోండి, చేతులు తిమ్మిర్లు పట్టడం, అర్లీ స్టేజెస్లో అయితే చేతులు తిమ్మిర్లు పట్టడం, తర్వాత నంబ్ అయిపోవడము, తర్వాత మనం చెయ్యి సరిగా వాడుకోలేక కండరాలన్నీ క్షీణించడము, ఫ్రోజన్ షోల్డర్ రావడము, మెల్లిగా ప్యారలైజ్ అయిపోవడం. తర్వాత అలాగే వెన్ను సమస్యల్లో లోవర్ బ్యాక్, లంబర్లో అయింది అనుకోండి, కాళ్ళకు సంబంధించిన నరాలు బాగా ప్రెస్ అయిపోయి లాంగెస్ట్ నర్వ్ సియాటికా అంటాం మనం. సో సియాటిక్ నర్వ్ కంప్రెస్ అవ్వడం వల్ల తీవ్రమైన రేడియేటింగ్ పెయిన్స్ కాళ్ళలో, అండ్ బ్లాడర్ సంబంధించిన నరాలు ఒకవేళ ఒత్తిళ్లకు గురయ్యాయి అనుకోండి, యూరిన్ ఇన్కంటినెన్స్, అంటే యూరిన్ పోతున్నట్టు కూడా వాళ్ళకి స్పర్శ తెలియకపోవడం. ఇన్ఫ్లమేటరీ బాడీలో జరగడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అంటున్నారు. సో స్లోగా జరగాల్సిన ప్రాసెస్ ఫాస్ట్ ట్రాక్లో
అబ్నార్మల్గా జరిగిపోతూ ఉంది చాలా మందికి. అండ్ ఇప్పుడు దీనికి తోడు అంతా బాడీలో ఉన్న ఫంక్షనల్ డిఫెక్ట్స్ వల్ల మన డైట్ లైఫ్ స్టైల్ ఏం చాలా రేర్గా ఇన్ఫెక్షన్స్ డిసీజ్తోని వెన్ను సమస్యలు వస్తాయి. ఆల్మోస్ట్ 99% జీవనశైలి వ్యాధి ఇది. సో ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకా అడిషనల్గా అదనంగా మనం చేసే పని ఏంటి, కంటిన్యూగా మనం డ్రైవింగ్ చేయడము లేదా సిట్టింగ్ జాబ్ చేయడము, వాటి వల్ల ఏంటి కాన్స్టెంట్ ప్రెషర్, ఆ బలహీనపడిపోయిన డిస్కులు, డిహైడ్రేట్ అయిపోయిన ఎముకల మధ్యలో కన్సిస్టెంట్గా ఒత్తిడి క్రియేట్ చేయడం వల్ల, వైబ్రేషన్స్ గురి చేయడం వల్ల తొందరగా డిస్క్ ప్రొలాప్సెస్ అయిపోవడం. సో ఇది మనం చూసుకుంటే ఇంగ్లీష్ మెడిసిన్లో చాలా మంది ఏంటి, చిన్న నొప్పి రాగానే డాక్టర్ని కలుస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నొప్పులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి వెన్ను సమస్యలు చెప్పాలంటే, 3rd స్టేజ్ వరకు మీకు ఏ నొప్పి తెలియదు. 2nd స్టేజ్లో మైల్డ్గా, అంటే నేను ఎక్కువగా స్ట్రెయిన్ అవుతే లైట్గా పెయిన్ వస్తుంది, కొంచెం రెస్ట్ తీసుకుని తగ్గిపోతుంది. కాబట్టి మనం పెద్ద సీరియస్గా ఎవరైనా తీసుకో. డాక్టర్ గారు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒకప్పుడు 60 ఇయర్స్ 70 ఇయర్స్ వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది, కాళ్ళ నొప్పులని వినున్నాము. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు, అంటే ఒక యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా ఒక బియ్యం బస్తాలు మోసుకెళ్తున్నట్టు బ్యాగులు మోసుకెళ్తున్నారండి. వాళ్ళు కూడా ఇంటికి రాగానే అమ్మ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అంటున్నారు, కాళ్ళ నొప్పి అంటున్నారు. చూస్తే వాళ్ళు కరెక్ట్గా ఫుడ్ కూడా పెడుతున్నారు పేరెంట్స్, అయినా కూడా ఈ బ్యాక్ పెయిన్ వస్తుంది. అదేమా, వాళ్ళకి కూడా ఏంటంటే ఎక్కువ జంక్ ఎక్స్పోజర్ పిల్లలు అవుతున్నారు ఇప్పుడు. ఒక రకంగా జనరేషన్ టు జనరేషన్ ఫుడ్ చాలా టాక్సిక్గా, చాలా మారిపోతూ ఉంది. సో ఇప్పుడు మనం ఏమనుకుంటాము, అరే నేను చిన్నప్పుడు తినని మా వాడికి పెట్టాలి. సో ఆడ ఎంత హాని చేస్తున్నాం మీ పిల్లల్ని అనేది మనం అర్థం చేసుకోవట్లేదు. సో ఓవర్ జంక్ ఫుడ్ ఎక్స్పోజర్, న్యూట్రిషన్ తక్కువ, జంక్ టాక్సిసిటీకి ఎక్కువ అయిపోయింది. సో ఆబ్వియస్లీ వాళ్ళు స్ట్రక్చర్గా బాగా వీక్గా ఉంటారు. దానికి తోడు వాళ్ళ లైఫ్ స్టైల్ చూసుకోండి, వాళ్ళ వయసు మించిన భారం స్కూల్ వెళ్తూ ఉండే ఏదో మూటలు మోసినట్టు మోస్తూ ఉంటారు పిల్లలు. సో ఆ స్ట్రక్చర్ మీద ఎంత ప్రెషర్ బిల్డ్ అవుతుంది, ఆ పోస్చర్స్ ఎలా ఉంటాయి వెన్నుపూసలో. సో న్యాచురల్గా ఇప్పుడు మనకి ఇప్పుడు 30s 40s వచ్చే పెయిన్స్ పిల్లలకి ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. 10-15 సంవత్సరాల పిల్లలు కూడా ఆ కంప్లైంట్స్ చేసే పరిస్థితిలో వచ్చేస్తారు. అవును డాక్టర్ గారు. సో ఇది ఇప్పుడు సాధారణం అయిపోతూ ఉంది. రోజు రోజుకి ఏజ్తో సంబంధం లేకుండా వెన్ను సమస్యలు అనేవి ఒక ఎపిడమిక్గా రోజు రోజుకి ఇంకా తీవ్రత పెరుగుతూనే ఉంది. సో దీనికి పరిష్కారం అనేది ఎలా అని మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళ బాడీలో ఏదో ఒక రకమైన ఫంక్షనల్ డిఫెక్ట్, ఇప్పుడు నేను చెప్పినట్టు గట్ హెల్త్ ఇష్యూస్ కానీ, లేదా కొంతమందికి రేర్గా ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ కూడా ఉంటాయి. సో అంటే వెన్నుపూస సంబంధించిన కీళ్ళవాతం. సో కీళ్ళవాతం అంటే ఏంటి, చిన్న చిన్న కీళ్ళు ఎముకలు కూడా పాడైపోతాయి. సో వెన్నుపూస సంబంధించిన కీళ్ళవాతం అంటే టోటల్ టాప్ టు బాటమ్ అన్ని సెగ్మెంట్స్ పాడైపోతాయి. సో వాళ్ళు పూర్తిగా స్పైన్ ఫ్రీజ్ అయిపోతుంది, ఇలా కూడా తిప్పలేని పరిస్థితి. అండ్ స్పైన్ స్ట్రైట్ అయిపోతుంది, కంప్లీట్గా ఒక బ్యాంబూ స్టిక్ లాగా మారిపోతుంది. అండ్ మెల్లిగా బెండ్ అయిపోతుంది, ఏదో ఒకటి వైపు వాలిపోతుంది. చాలా మంది చూస్తుంటాం మనం ఓల్డ్ ఏజ్లో వెన్నుపూస ఇట్లా వాలిపోయింది, దాన్ని మనం యాంకిలోజింగ్ స్పాండిలోసిస్. సో ఆల్మోస్ట్ ఇది కూడా మనం చూసుకుంటే 100 మందికి వెన్ను సమస్యలు ఉన్నాయంటే అట్లీస్ట్ ఒక 5 మందికి ఈ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అనే రేర్ కండిషన్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నిటికీ మనం ఎంత అర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ తీసుకుంటే అంత హార్మ్ఫుల్ డ్రగ్స్ కానీ సర్జరీస్ కానీ అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే వెన్నుపూసకి మనం చూసుకుంటే పెయిన్ కిల్లర్ రోల్ ఏం లేదు అక్కడ. సో మీరు అలోపతిని అప్రోచ్ అయ్యారనుకోండి, వాళ్ళు ఏం ఉద్దేశంతో మీకు పెయిన్ కిల్లర్స్ ఇస్తారంటే ఖచ్చితంగా మీకు సర్జరీ చేయాలి త్వరలోనే, ఇప్పుడు ఈ స్టేజ్లో చేయమంటే చేయించుకోరు కాబట్టి మిమ్మల్ని 4th 5th స్టేజ్ వరకు డ్యామేజ్ అవ్వడానికి నేను ఫెలిసిటేట్ చేయాలి. అప్పటి వరకు పెయిన్ కిల్లర్స్, పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్స్ లైక్ ఫిజియోథెరపీ ఇవి చేసుకోమని సజెషన్స్ ఇస్తాను. సో వాళ్ళు మేనేజ్మెంట్ అంటే ఏమవుతుంది, లోపల డ్యామేజ్ ఆగలేదు, రోజు రోజుకి అది పచ్చికొమ్మ నుంచి ఎండుకొమ్మగా మారుతూనే ఉంది, రప్చర్ అవుతూనే ఉంది, డ్యామేజ్ అవుతూనే ఉంది. కానీ మీకు ఆ స్టేజ్కి వచ్చే వరకు నొప్పి బాధ తెలియకుండా కొంతవరకు మేనేజ్ చేసి తర్వాత సర్జికల్ మేనేజ్మెంట్ అంటారు. సో స్పైన్ చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూసుకుంటే డిస్క్ నరము చాలా హై ప్రెషర్తోని ఇలా ప్రెస్ అయి ఉంటుంది. సో ఇంత హై ప్రెషర్తో ఉన్నప్పుడు దాన్ని కట్ చేసే సమయంలో నరానికి కూడా దెబ్బ తగులుతుంది. సో చాలా మందికి స్పైన్ సర్జరీస్ 10లో 9 మంది కంప్లీట్గా వాళ్ళు సెన్సెస్ కూడా కోల్పోతారు బాడీలో.